ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనము. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఇన్ ద డే వెన్ ఐ క్రైడ్ తో ఆన్సర్డెస్ట్ మీ అండ్ స్ట్రెంథెనెస్టెడ్ మీ విత్ స్ట్రెంగ్త్ ఇన్ మై సోల్. నా ఆత్మలో ధైర్యము పుట్టించితివి, నా ప్రాణములో ధైర్యము పుట్టించితివి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుచూ ఉన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మొర పెట్టిన దినమున దావీదు ఇక్కడ బ్రతికాడు. వృద్ధాప్యం వచ్చేదాకా బ్రతికాడు. నిండు వృద్ధాప్యంలో దావీదు ఈ లోకాన్ని విడిచాడు. కానీ బ్రతికినంత కాలము విజయము సాధిస్తూనే బ్రతికాడు. దావీదుకి ఎంతమంది శత్రువులో, దావీదు ఎంత కృంగిపోయాడో, దావీదు ఎంత నలిగిపోయాడో, దావీదుకి అన్ని రకాలుగా దెబ్బలే. అయినా కూడా దావీదు మాత్రం దీర్ఘాయుష్ని చూశాడు. ఎలా చూడగలిగాడు అంటే, దావీదుకి ఒక అలవాటు ఉంది. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శత్రువు రేగినా ఆయనకు ఒక అలవాటు ఉంది, మొరపెట్టేవాడు. మొరపెట్టడం ఆలస్యము, ప్రభువు మొర ఆలకించి దావీదుకి జవాబిచ్చేవాడు. అదే రోజు జవాబిచ్చేవాడు, త్వరితముగా జవాబిచ్చేవాడు. అప్పుడు దావీదు ప్రాణానికి ధైర్యం కలిగేది, దావీదుకి ధైర్యం కలిగేది. అప్పుడు తన ప్రాణం కాస్త నెమ్మది సమాధానం పొందుకునేది. దావీదు శత్రువులు అంతమంది ఇంతమంది కాదండి. దావీదుకి ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. దావీదుకి తన ప్రజలలోనే శత్రువులు ఉన్నారు. సొంత కుమారుడు కూడా దావీదుకి శత్రువే. దేవునికి స్తోత్రం. అయినా కూడా ప్రభు కాపాడాడు. సౌలు విషయం మనం చూసినట్లయితే, సౌలు గొలియాతుని చూసి దాక్కున్నవాడు. సౌలు రాజ్యంలో ఉన్న సైనికులు గొలియాతుని చూసి దాక్కున్నవాళ్ళు. సౌలు సైన్యముని ఆ గొలియాతు దూషిస్తూ ఉన్నాడు. మీలో మగాడు లేడా? మగవాడుంటే వచ్చి నన్ను గెలవండి, నన్ను గెలిస్తే నా రాజ్యాన్ని మీకు ఇస్తాను, లేదా మీరు ఓడిపోతే మీ రాజ్యాన్ని మాకివ్వండి. అనవసరంగా యుద్ధాలు ఎందుకు, నన్నొక్కడిని గెలవండి, మీలో మగాడు లేడా అని ఆ ఫిలిష్తీయుడు సౌలు సైన్యాన్ని దూషిస్తూ ఉంటే ఒక్కరికి నీ రోషం పుట్టలేదు. కానీ అదే సమయానికి ఆహారం ఇచ్చుటకు వచ్చినటువంటి దావీదుకి ఆ మాటలు విని, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని చెప్పి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధానికి వెళ్తానని చెప్పి సౌలుతో పర్మిషన్ తీసుకొని యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 9 మూరల జానడున్నటువంటి ఆ యొక్క గొలియాతును దావీదు గెలవడం జరుగుతుంది. దావీదేమో 5 అడుగుల ఎత్తు కలిగిన వాడు, అతనేమో 9 మూరల జానుడు ఎత్తు కలిగిన వాడు, భారీ కాయము కలిగిన వాడు. చిన్నప్పటి నుండి యుద్ధ నేర్పరైనప్పటికీ కూడా ప్రభువైన యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు గనుక ఆ యుద్ధములో దావీదు గెలుస్తాడు. ఆ గొలియాతు ఓడిపోతాడు. యుద్ధమేమీ లేదు. సింపుల్గా ఒడిశ రాయి తీసుకొని విసరగా ఆ గొలియాతు కింద పడిపోతాడు. పరుగున వెళ్ళి దావీదు అతని కత్తితో అతని తలని నరికి ఆ తల తీసుకొచ్చి సౌలు రాజుకు గిఫ్ట్గా ఇస్తే సౌలు రాజు గెలిచాడు. ఎలాగున? దావీదు వలన. దావీదు యుద్ధం చేసి గెలిపించాడు. గెలిపించింది మాత్రం దేవుడే. దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు ఒక మాట పలుకుతాడు, యుద్ధము యెహోవాదే అని.
యుద్ధానికి శత్రువుకి మధ్యలో దేవుడు వచ్చాడు. దేవుడు మధ్యలో ఉండడం వలన యుద్ధము దావీదు గెలిచాడు. తల తీసుకొచ్చి సౌలుకి ఇచ్చాడు. సౌలుని గెలిపించాడు. అప్పుడు ప్రజలందరూ దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని పొగుడుతూ ఉంటే సౌలుకి విషపు చూపు మొదలైంది దావీదు మీద. విషపు చూపు చూశాడు. ప్రజలు నన్ను పొగడటానికి బదులుగా దావీదుని పొగుడుతున్నారని చెప్పి సౌలు అనుకొని ఇక సౌలుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. రాజు అనుకుంటే దెబ్బలకి కొదవా అనే ఒక సామెత మనం వింటూ ఉంటాం. రాజే అనుకున్నప్పుడు అతన్ని ఎవరు కాపాడగలరు? ఎవరు అతన్ని రక్షించగలరు? ఎవ్వరు కాపాడలేరు, ఎవరు రక్షించలేరు. అటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు. దావీదుని చంపాలని సౌలు ఒకసారి ఈటె విసురుతాడు. ఇలా ఈటె విసరడం కావచ్చు, అనేక రీతులుగా దూషించి మాట్లాడడం కావచ్చు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలనే ఆలోచన కలిగి సైన్యములను శత్రువులుగా అతని మీదికి పంపుతాడు. దావీదుని చంపేయండి అని చెప్పి. ఏం చేశాడు దావీదు? మంచి పనే కదా చేశాడు. మంచి పని చేసినందుకే కదా ప్రజలు పొగిడారు. అంత మాత్రానికే సౌలు దావీదుని చంపబోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనం మంచి వారం అయ్యున్నంత మాత్రాన మనకందరూ మంచి చేస్తారు అనే ఒక మేలు కలిగిందిలే అని మైమరిచిపోవద్దు. మనం మంచి వారం అయినప్పటికీ కూడా శత్రువులు రేగుతూ ఉంటారు, శత్రువులు పేటరేగుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా మనకి కీడు చేయాలని స్వార్థపరులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నూతన నిబంధనలో ఒక మాట అన్నారు, మీరు పావురము వలె నిష్కపటముగాను పాము వలె వివేకముగాను ఉండండి అని చెప్పి. మనం యథార్థమైన మనస్సు, నమ్మకమైన మనసు, నిస్వార్థమైన మనసు, ప్రేమగల మనసు కలిగి యథార్థంగా ఉండాలి. అదే మాదిరిగా వివేకము కలిగి, జ్ఞానము కలిగి మనల్ని ఎవరు ఏ విధంగా మోసం చేస్తున్నారా, ఎవరు ఏ విధంగా మనకి కీడు కల్పిస్తున్నారా అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోగలగాలి. మనకు అర్థమవుతుంది వీరు మన కీడు కోరుకుంటున్నారు అన్నప్పుడు వారికి కాస్త దూరంగా ఉండడమో మంచిది. కానీ కొంతమంది నిజంగా మేలు చేసేవారు ఉంటారు. మనకి నిజంగా మన గురించి ప్రార్థించేవాళ్ళు, నిజంగా మనకు మనస్ఫూర్తిగా హెల్ప్ చేసి సహాయం చేయాలనేవాళ్ళు, మన బాగు కోరుకునేవాళ్ళు నిజంగా కొంతమంది ఉంటారు. వారిని మనం దగ్గర చేర్చుకోవాలి. మంచివారిని 10 రూపాయలు ఇచ్చైనా దగ్గర చేర్చుకోవాలి. చెడ్డవారిని 10 రూపాయలు ఇచ్చైనా దూరం చేసుకోవాలి అనే ఒక సామెత వింటూ ఉంటాం. మంచివాడిని దగ్గర చేర్చుకోవడానికి 10 రూపాయలైనా ఖర్చు పెట్టొచ్చు, కానీ చెడ్డవాడిని దూరం చేసుకోవడానికి 20 రూపాయలైనా ఖర్చు పెట్టొచ్చు అని పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఒక మాట చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డ, మనం మేలు కోరుకునే వారిని మనం దగ్గర చేసుకోవాలి కానీ దూరం చేసుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా సౌలు కావచ్చు, ఇక అనేక మంది శత్రువులు దావీదు మీదికి రేగినప్పటికీ కూడా దావీదుకు ఒక్క అలవాటు ఉంది. ఆ అలవాటు ఏమిటంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చి బాధ వచ్చినప్పుడు, కృంగినప్పుడు, నలిగినప్పుడు, వేదనకి గురి అయినప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు మోకరిల్లి దేవునికి మొరపెట్టడము దావీదుకు తెలుసు. దావీదు వెంటనే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జవాబును పొందుకునేవాడు. అప్పుడు తనకి ధైర్యం కలిగేది, తన ప్రాణంలో త్రాణ పుట్టేది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవును మొరపెట్టిన ఎడల దేవుని బిడ్డ రక్షించుటకు దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శ్రేష్టమైన మేలైన దేవుడు, మన దేవుడు నిజమైన రక్షకుడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టాలలో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి పరిస్థితుల్లో, ఒంటరితనంలో దేవునికి మొరపెట్టు వారిగా మనం ఉండాలి. అంతేకాదు, కష్టాలలోనే కాదు, దేవుడు నీకు మేలును అనుగ్రహించి మేలు చేసిన సమయమున కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా, దేవుడు చేసిన మేళ్లను బట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండి, కృతజ్ఞత కలిగిన జీవితం మనం ఆయన ఎదుట కనపరచడం అది ఎంతో ఆశీర్వాదం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు నాయన, మేము మొరపెట్టినప్పుడు నువ్వు ఎంతగా ఉత్తరం ఇస్తావో. దావీదు జీవితాన్ని చూసినట్లయితే ప్రభా, దావీదు మొరపెట్టిన ప్రతిసారి ఆ దినమందే
దావీదు జవాబు పొందుకునేవాడు తండ్రి. ఈరోజు ఎవరైనా కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, శోధనలలో ఉన్నారేమో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి విడుదల కలుగజేసిన ఆయన శ్రమ నుండి విడిపించి ఈ కుటుంబాలను, ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవించుమని, వారికి ధైర్యం పుట్టించి ప్రాణములో త్రాణ పుట్టించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.